రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఈ వీడియోలో ఏంటంటే మిరప తోటల్లో మనం 30 రోజుల నుంచి వెళ్ళి 60 రోజుల మధ్యలో ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి. సో చాలామంది కూడా ముందుగా వేసిన తోటల్లో అంటే ఇప్పుడు గద్వాల ఐజా ఏరియాలు కానీ కర్నూలు, ఎమ్మిగనూరు, తర్వాత ఆదోని ఏరియాలో కొంచెం ముందుగా వేసుకున్న తోటలు అయితే వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు. సో 30 రోజుల నుంచి మనం 60 రోజుల మధ్యలో ఏం చేసుకోవాలి స్ప్రేయింగ్స్ అనేది కూడా అడుగుతూ ఉన్నారు. సో 1 నుంచి 30 రోజుల మధ్యలో ఏం స్ప్రే చేయాలనేది కూడా ఒక వీడియో తీసాం ఆల్రెడీ. దీనికంటే ముందు వీడియో అదే ఉంటుంది. ఎవరైనా చూడని రైతులు ఉంటే ఒకవేళ 30 రోజుల లోపల ఫీల్డ్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసి దాని తగ్గట్టుగా మీరు స్ప్రేయింగ్ చేసుకోండి. సో ఎందుకు మన స్ప్రేయింగ్సే చూడాలి అని అంటే తక్కువ రేట్లు అయిపోతాయి, తక్కువ కాంబినేషన్లో అంటే తక్కువ రేట్లు అయిపోయే కాంబినేషన్లు అనేవి మన రైతులకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే తక్కువ పెట్టుబడిలో మనం మిరపతోటను పండించుకోవాలి అనే కాన్సెప్ట్లో మనం రెగ్యులర్గా తక్కువ ఖర్చులు అయ్యే విధంగానే మనం మందులు చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు మన వీడియోస్ అనేది ప్రతి రైతు కూడా చూసి మంచి స్ప్రేయింగ్స్ చేసుకొని మంచి రిజల్ట్స్ పొందాలని కోరుకుంటా ఉన్నా. మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి, తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటుగా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇక మన 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే బొబ్బర సమస్య అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బొబ్బర అనేది గజ్జిముడత అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనేది రైతులు చెప్తా ఉన్నారు. మీరు రాకుండా ఉండాలి అని అంటే మీకు 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలోనే 2 స్ప్రేయింగ్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్ప్రేయింగ్స్. ఆ 2 కనుక మీరు ఖచ్చితంగా చేసుకున్నట్టయితే మీ తోటలో బొబ్బర్ అనేది రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్క కంటే పాకకుండా కూడా మీరు చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే ఫస్ట్ ఇది 30 రోజుల తర్వాత చేయాల్సిన స్ప్రేయింగ్ 5వ స్ప్రేయింగ్ వస్తుంది. మీరు దాన్ని #, స్ప్రే చేసుకోండి. సో #, అనే దాన్ని లాస్ట్ ఇయర్ మనం చాలా మంది రైతులకు ఇచ్చాం, పోయిన సంవత్సరం చాలా మంది రైతులకు ఇచ్చాం, చాలా మంచి రిజల్ట్ పొందున్నారు. సో #, అనేది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇదేంటంటే మొక్కలో ఉన్నటువంటి మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది, మొక్క బలాన్ని పెంచుద్ది. తద్వారా మనకి ఏ రోగం వచ్చినా అంటే మనం మనం టీకాలు తీసుకుంటాం, మన చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలకి టీకా వేస్తూ ఉంటాం. దేనికి వేస్తాం? ముందు జాగ్రత్తగా. సో ముందు జాగ్రత్తగా మనకు వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా మనం దాని తగ్గ టీకాలు వేస్తూ ఉంటాం. ఇప్పుడు మన #, కూడా అట్లాంటిదే. వైరస్ రాకుండా మన మొక్కకి ఒక టీకా రూపంలో మనం వేసుకున్నట్టు #ని. సో దీన్ని మనం వేసుకోవడం వల్ల మనకి గ్రోతింగ్ వస్తుంది, మొక్క యొక్క బలం పెరుగుద్ది. దాని ద్వారా మనకి మొక్క అనేది ఈ వైరస్ ప్రభావాన్ని తట్టుకోగలుగుద్ది. సో దీనికి తోడుగా మనం దోమ మంది ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్గా పెగాసిస్ చేస్తూ ఉంటారు చాలామంది, అదైనా కొట్టుకోవచ్చు. పోలో అయినా కొట్టుకోవచ్చు, పోలో జాపాన్ ఉంటుంది, అదైనా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి SLR 525 పైరిఫ్రాక్సిన్ టెక్నికల్ ఉంటుంది, దాన్నైనా స్ప్రే చేసుకోవచ్చు మనకి. సో ఈ మూడిట్లో ఏదైనా కానీ మన #తో కలిపి స్ప్రే చేసుకోండి. ఇది బెనివియా కొట్టిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ ఇది జరగాలి. మీకు జరిగినట్టయితే మీ మొక్క అనేది ఖచ్చితంగా మీ మిరపతోట చాలా ఆరోగ్యంగా వచ్చే అవకాశం 100% ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే మెయిన్గా ఇంకోటి నల్లి కూడా వస్తూ ఉంటుంది. ఈ టైంలో 40 రోజులు దాటి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకి బాగా అప్పటికే 2 కాంప్లెక్స్ ఎరువులు వేసి ఉంటారు మీరు. ఈ టైంలో మనకి నల్లి కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి దగ్గర 40 రోజులు దాటిన తర్వాత, 40-42 రోజుల మధ్యలో. సో అప్పుడు చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ మనం పోలీస్, ఫెప్రోనల్ టెక్నికల్, ఎమిడాక్లోప్రిడ్ టెక్నికల్. ఇది ఏంటంటే నల్లిని తగ్గిస్తుంది, దోమ అంటే పై ముడత పోద్ది, కింది ముడత పోద్ది. దాంతోపాటుగా మనకి న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోండి. ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఖచ్చితంగా ఆ టైంలో న్యూట్రియన్స్ అందిస్తూనే ఉండాలి. గ్రోత్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి తోడుగా మనకి న్యూట్రియన్స్ ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్ మొక్కకి. సో మొక్క గ్రీనిష్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, బలంగా ఉండాలి. దాంతోపాటుగా మనకి ఈ ముడత కూడా క్లియర్ అవ్వాలంటే పోలీసుని తీసుకోండి. ఆ టైంలో పోలీస్తో పాటుగా మీరు ఈ న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోండి. సో ఇదొక స్ప్రేయింగ్. దాని తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలనుకుంటే దాంతోపాటుగా మనకి రీజెంట్, ఒబెరాన్. ఇది చాలా అద్భుతమైన టెక్నికల్. రీజెంట్తో పాటుగా ఒబెరాన్ అనే దాన్ని బిఫోర్గా చాలా మంది రైతులు చేశారు. ఇంతకుముందు రైతులు అంటే ఒక స్ప్రేయింగ్ చేయాలంటే గట్టి స్ప్రేయింగ్ ఏదని అనుకుంటే రీజెంట్, ఒబెరాన్ అనుకునేవాళ్ళు. సో రీజెంట్, ఒబెరాన్ స్ప్రేయింగ్ చేసే టయానికి మనకి తోట అనేది ఒక 50 రోజులు దాటుద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనకి #తో పాటుగా SLR కొట్టుకోమని చెప్పా, నెక్స్ట్ పోలీస్తో పాటుగా న్యూట్రియన్స్ అని చెప్పా, దాని తర్వాత రీజెంట్తో పాటు ఒబెరాన్ చెప్పా. దీనివల్ల కూడా మనకి పై ముడత, కింది ముడత పోద్ది, దోమ కంట్రోల్ అయింది, నల్లి కంట్రోల్ అయింది. దాంతోపాటుగా మొక్క అనేది ఎప్పుడు కూడా తేటగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ బొబ్బర అనేది కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ 3 స్ప్రేయింగ్లతోటే మీకు తోట అనేది చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ మధ్యలోనే మళ్ళీ 3వ దఫా ఎరువులు కూడా వేస్తా. 3వ దఫా ఎరువులు ఏంటనేది కూడా మీకు చెప్తా ఖచ్చితంగా. దీని తర్వాత వీడియో అదే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము రాన్ఫెన్ అనేది ఉంటుంది. అంటే 60 రోజుల దశలో వచ్చేసరికి మనకి రాన్ఫెన్ అంటే బెస్ట్ అగ్రో కంపెనీ వాళ్ళది. మనకి ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి నల్లిని కంట్రోల్ చేస్తుంది, దోమని కంట్రోల్ చేస్తుంది. ఈ రాన్ఫెన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఆ టైంలో మొక్క అనేది చాలా అద్భుతంగా గ్రీనిష్గా మంచి గ్రోతింగ్తో పాటు అద్భుతంగా వస్తుంది. దీనికి మనం #ని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. 60 రోజుల దశ వరకు కనుక మనం మొక్కలోకి
బొబ్బర రాకుండా కనుక ఆపుకోగలిగితే 60 రోజుల దశ తర్వాత మనకంతా కూడా పూత మీదకి క్రాప్ సెట్టింగ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ 60 రోజుల వరకే మనకి బొబ్బర అనేది చాలా ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 30 నుంచి 60 రోజుల మధ్యలోనే. ఈ 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో కనుక మన తోటను తీసుకెళ్ళగలిగితే దాని తర్వాత అంతా కూడా మొక్క పూత మీదకి తర్వాత క్రాప్ సెట్టింగ్ దశకు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం మనం జాగ్రత్తగా స్ప్రేయింగ్ చేసుకుంటే 60-70 రోజుల తర్వాత మనకి అద్భుతంగా మన తోట అనేది తయారవుతూ ఉంటుంది. ఆ తర్వాత క్రాప్ సెట్టింగ్ మీద పెద్దగా బొబ్బరు వచ్చే అవకాశం ఉండదు, మీకు కూడా తెలిసిన విషయం అది. సో కాబట్టి ఈ 4 స్ప్రేయింగ్స్ని తక్కువ రోజులు 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో తక్కువ ధరలోనే మనకి బెస్ట్ స్ప్రేయింగ్స్, మనకి బెస్ట్ క్రాప్ తయారవుతుంది. సో #, అనే దాన్ని ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి. మీకు అద్భుతంగా గ్రోతింగ్ తెప్పిస్తుంది, మొక్కలో ఉన్నటువంటి ఈ ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉందో దాన్ని పెంచుద్ది. తద్వారా మనకి మొక్క అనేది ఈ వైరస్ బారిన పడకుండా మనం ఆపుకోగలుగుతాం అన్నమాట. సో వైరస్ బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా #తో పాటుగా SLR, నెక్స్ట్ పోలీస్తో పాటుగా మనకి న్యూట్రిన్స్, నెక్స్ట్ రీజెంట్ ఒబెరాన్ టెక్నికల్, దాని తర్వాత మనకి #తో పాటుగా రాన్ఫెన్ టెక్నికల్ స్ప్రే చేసుకోండి. దీంతో పాటు క్యూబెక్స్ పవర్ కూడా కొట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకోండి, అవసరం లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా ఈ 4 స్ప్రేయింగ్స్ని చేసుకొని ఎవరైతే 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఉన్న తోటలు ఎవరైతే ఉన్నారో ఈ 4 స్ప్రేయింగ్స్ని జాగ్రత్తగా వాడుకొని అద్భుతమైన రిజల్ట్గా అద్భుతమైన తోటగా మనం తయారు చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి రైతుని ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి రైతుకు కూడా తీర్చే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.